శుభోదయం. ఈరోజు కాన్సెప్ట్ నెంబర్ 11. ఇందులో బేస్ మెథడ్లో థర్డ్ మోడల్ చెప్తాను అనమాట. ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఎందువల్లంటే ఇందులో ఏమవుతుందంటే రైట్ పార్ట్లో మైనస్ వాల్యూ వస్తుంది. క్రాస్ సబ్ట్రాక్షన్ ఏం చేసాము, రెండు మైనస్ వాల్యూ వస్తాయి, ఇది డిఫరెన్స్ అనమాట. క్రాస్ ఎడిషన్లో రెండు ప్లస్ వాల్యూస్ వస్తాయి డిఫరెన్స్ చూసినప్పుడు. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే మనం డిఫరెన్స్ చూసినప్పుడు ఒక నెంబర్ మైనస్ వాల్యూ వస్తుంది, రెండో నెంబర్ ప్లస్ వాల్యూ వస్తుంది అనమాట. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే మనము రైట్ పార్ట్ ఆన్సర్ వేసేటప్పుడు ఈ టూ నెంబర్స్ డిఫరెన్స్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, క్రాస్ సబ్ట్రాక్షన్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ఎడిషన్లో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది అనమాట. ఇందులో ఏమవుతుందంటే మొదటి మైనస్ ఉంటుంది, రెండోది ప్లస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అంటే రైట్ పార్ట్లో 100% మైనస్ వాల్యూ వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ వేసి నేర్పిస్తాం, తర్వాత ఏం చేస్తాము, ఆ మైనస్ వాల్యూని డైరెక్ట్గా మనం పాజిటివ్ మార్చేస్తాము. ఎలాంటి స్టెప్స్ ఉండవు, చెప్తూనే స్టెప్స్ వేయాలంటే వేస్తాము. అంటే ఫస్ట్ మనం ఫండమెంటల్ అర్థం అవుతుంది, స్టెప్ వేస్తాం అనమాట. తర్వాత అన్నీ డైరెక్ట్గా వేసేయడం అనమాట. ఏది లిమిటేషన్ ఏమి లేదు అనమాట. మల్టిప్లికేషన్లో ఎలాంటి లిమిటేషన్ లేదు. ఏదైనా సరే వన్ లైన్ ఆన్సర్ ఉండాలి, రఫ్ ఉండొద్దు, స్టెప్ ఉండొద్దు, అంత బ్రెయినే. ఇందువల్ల ఫార్ములా అనేది అంత పవర్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములా వల్ల మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది వేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే మనం ఏం చేస్తామంటే మైనస్ వాల్యూ వచ్చిన దాన్ని సింప్లిఫై చేస్తాము. సింప్లిఫై చేసి దాన్ని పాజిటివ్ మారుస్తాం అనమాట. మన సూత్రం ఉంది, ఆ సూత్రం వచ్చేసి మన సూత్రము ఏదైనా సరే ఒక నెంబర్ని పాజిటివ్ మైనస్ వాల్యూ నుంచి పాజిటివ్ మార్చాలి అంటే సూత్రం ఏంటంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సాంస్క్రిట్ దీన్ని నిత్యం నవత చరమం దస్త అంటారు అనమాట. ఇదే సాంస్క్రిట్ మొత్తం ఇబ్బంది కాబట్టి అంటే మీరు టీచర్ అవ్వాలి, ఈ దీన్ని సబ్జెక్ట్ నేర్చుకోవాలి, 10 మంది చెప్పాలి అండ్ ఇంకా అడ్వాన్స్ పోవాలంటే ఈ సూత్రాలు అనేవి మైండ్లో పెట్టుకోండి. లేదంటే జాబులు పోతున్నారు, జాబులో ఎవరన్నా నాలుగు ఉంటాడు అనమాట. వాడు అడుగుతాడు, నా వేదిక ఎస్పర్ మీరు రాసినప్పుడు నిజమేనమ్మా మరి ఇలా ఆన్లైన్ సూత్రం ఉంది, ఆన్లైన్స్ రైట్ పార్ట్ ఎలా వేస్తారు, సూత్రం 4 సూత్రాల పేరు చెప్పమంటాడు. అంటే వేదిక సరే సూత్రాల పేర్లను చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మనం ఏంటంటే రాసినప్పుడు ఒక మాట చెప్పొచ్చు, లేసినప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేర్చుతున్నాను యూట్యూబ్లో, అప్పుడు వీళ్ళు సూత్రాలు ఎవరు నేర్పడేస్తారంటే సరిపోద్ది, ఇబ్బంది ఏం లేదనమాట. తడబడద్దు, తడబడకుండా సమాజం చెప్పినట్టయితే సరే. వాళ్ళు టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు సూత్రాలు చెప్పలేదమ్మా, ఇప్పుడు మనం అవేర్నెస్ వీడియోస్ ఇస్తున్నాము, ఇందులో సూత్రాలు మనం మెన్షన్ చేయట్లా, మీనింగ్ చెప్పట్లా, అంతే. మనం చూసి నేర్చుకున్నాము. నేనైతే ఎక్స్పర్ట్ అయ్యా, ఇందులో మల్టిప్లికేషన్లో వాటిలో ఎక్స్పర్ట్ అయ్యా, స్క్వేర్స్ వాటిలో. అంతే తప్పితే ఇండెప్త్ నాకు తెలియదు సార్ అన్నట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్పితే సూత్రం మర్చిపోయానంటే అర్థం ఏంటి, ఈ మెమరీ పవర్ లేదని అనమాట. పొరపాటున మర్చిపోయాలంటే మాట డిఫరెన్స్ ఉంటుంది. లేదు సార్ మా ట్రైనింగ్ ఇచ్చిన అతను సూత్రాలు చెప్పలేదు సార్ మరి అంటే అయిపోయాయి, వదిలేయచ్చు అనమాట. ఆ మొత్తం నేరం మొత్తం నా మీద మోపచ్చు అనమాట. అంతేనా, సరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాం. ఈరోజు మనం వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవునా, మీరు అర్థం చేసుకోండి, చేసి ప్రాక్టీస్ చేయండి. ఈ పైన రాసాము బేస్ మీద రాసాము అనమాట. తర్వాత క్రాస్ ఎప్పుడో మైండ్లో పెడుతుంది, క్రాస్ అనే వర్డ్ వస్తుంది అనమాట. క్రాస్ సబ్ట్రాక్షన్, క్రాస్ ఎడిషన్, క్రాస్ సింప్లిఫై చేయాలి. దీన్ని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల దీని మీద మీరు దృష్టి పెట్టండి. డౌట్ వస్తే రెండోసారి వీడియో చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని బేస్ చేసుకొని ఏదైనా సరే 6 డిజిట్ నెంబర్ని 2 నెంబర్స్ మనము ఎలా ఉండాలి, నియర్ టు బేస్ ఉండాలి. నియర్ టు బేస్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాము, ఎలాంటి స్టెప్స్ వేయమన్నమాట. అయితే స్టూడెంట్స్ ఏం చేస్తాం, మీరేం చేయాలంటే బేస్ని మీరు సెలక్షన్ చేసుకోవాలి. డెమో ఇస్తున్నారు, బేస్ మీరు సెలక్షన్ చేసుకుని దానిది సపోజ్ 10th నెంబర్ తీస్తున్నారు బేస్ అంటే 2 నెంబర్స్ ఎలా ఉండాలి, నియర్ టు బేస్ ఉండాలి. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే ఒక నెంబర్ వచ్చేసి మోర్ దెన్ బేస్ ఉంటుంది, రెండో నెంబర్ వచ్చేసి లెస్ దెన్ బేస్ ఉంటుంది. అంటే ఇందులో పాయింట్ ఏంటి, రెండు సేమ్ బేస్ ఉండాలి, రెండు నియర్ టు బేస్ ఉండాలి, వన్ నెంబర్ మాత్రము మోర్ దెన్ బేస్ ఉండాలి, రెండో నెంబరు లెస్ దెన్ బేస్ ఉండాలి. అంటే బోత్ నెంబర్స్ లెస్ దెన్ బేస్ ఉన్నట్టయితే మనం ఏం చేసాము, చూడండి, బోత్ నెంబర్స్ లెస్ దెన్ బేస్ ఉంటే క్రాస్ సబ్ట్రాక్షన్ చేసాం, బోత్ నెంబర్ మోర్ దెన్ బేస్ ఉంటే క్రాస్ అడిషన్ చేసాం. థర్డ్ చాయిస్ ఏంటి, ఒక నెంబర్ మోర్ దెన్ ఉంటుంది, రెండో నెంబర్ లెస్ దెన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము దాన్ని సింప్లిఫై చేస్తాము. చేసినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి,
ఇందులో బేస్ చూసినట్టయితే తెలిసిపోవాలి మనది వెంటనే. ఈ 2 నెంబర్ చూసినప్పుడు బేస్ ఎలా ఉంది, 10తో బేస్ ఉందన్నమాట. పై నెంబరు మోర్ దెన్ 10,000 ఉంది, బాటమ్ నెంబరు లెస్ దెన్ 10,000 ఉంది. ఇలా ఉంటే ఏం చేయాలి మనము, థర్డ్ మోడల్ దాని సింప్లిఫై పర్పస్ అప్లై చేస్తాము. సరే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ వేద్దాము, తర్వాత స్టెప్ అనేది తీసేద్దాం అనమాట. ఈ నెంబర్ ఎలా ఉంది, బేస్ మీద +8 ఉంది. ఈ నెంబర్ ఎలా ఉంది, బేస్ మీద -9 ఉంది. పైన వచ్చేసి +8 ఉంది, ఇది వచ్చేసి -9 ఉంది. అంటే అర్థం ఏంటిది, మనం ఏం చేయాలి, రైట్ పార్ట్ ఆన్సర్ అవ్వాలంటే ఈ 2 డిఫరెన్సెస్ మల్టిప్లై చేసినట్టయితే రైట్ పార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్, ఏదైనా ప్లస్ ఇంటూ మైనస్ వాల్యూ వస్తుంది. 8 9 72. సార్ 72 మనం ఏం చేయాలి, 72 వేసాము, ఆన్సర్ రైటా తప్పు. ఎందువల్ల తప్పు, ఇది మైనస్ వాల్యూ, అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రైటా, మళ్ళీ తప్పే. ఎందువల్ల తప్పు అంటే బేస్ ఎంత, 10,000 బేసు, 10,000లో 4 జీరోస్ ఉంటాయి. మరి ఆన్సర్ ఎన్ని వచ్చాయి నెంబర్స్, 2 నెంబర్స్ వచ్చాయి. అంటే 2 జీరోస్ యాడ్ చేయాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ప్రశ్న వేయండి, ఆన్సర్ 72 రైటా తప్పు అంటారు. ఎందువల్ల తప్పు వాళ్ళే చెప్పాలి, మనమేం చెప్పొద్దు. వాళ్ళు చెప్తారనమాట, లేదు సార్ మైనస్ వాల్యూ సార్ అంటారు. సరే మైనస్ వేస్తాం, మళ్ళీ రైటా అంటే మళ్ళీ తప్పు అంటారు. ఎందువల్ల తప్పు అంటే సార్ 10తో బేస్ అవడం వల్ల రైట్ పార్ట్లో 4 నెంబర్స్ రావాలి కాబట్టి సున్నాలు పెట్టలేదు అంటారు. అన్నీ వాళ్ళే చెప్పారు, మనమంతా డబ్బులు తీసుకోవాలి, జేబులు వేసుకోవాలి, వాళ్ళు మొత్తం వాళ్ళే సమాధానం చెప్పాలి. మనమంతా బ్రెయిన్ అప్లై చేయొద్దు అనమాట. టీచర్ అంటే ఎప్పుడైనా సరే పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు మన ఎడిషన్ ఈజీ అనమాట. అంటే మన సూత్రం ఏంటి, క్రాస్ అనమాట. ఎప్పుడైనా సరే క్రాస్ అనమాట. అంటే మీ నెంబర్ అనేది ఇలా చేసినా ఆన్సర్ వస్తుంది, లేదు సార్ చెప్పినట్టు నేను చేయను, నేను రివర్స్ చేస్తానంటే వేరే నెంబర్ చూస్తాను, సార్ ఈ నెంబర్ చూస్తున్నాను అంటే ఈ పై నెంబర్ చూసి ట్రై చేసినా వస్తుంది అనమాట. అయితే మన బ్రెయిన్ వచ్చేసి ఎడిషన్ ఈజీ అనమాట. మీరు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ అనేది బేస్ మీద ఎంత దూరం ఉంటుందో ఆ నెంబర్ తీసుకోవాలి. సరే ఏదైనా చిన్న స్మాల్ నెంబర్ కాబట్టి అడ్వాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ చెప్తాను అనమాట. దీనికి సింపుల్ వేరే ఫార్ములా ఉంటుంది, టాప్ సీక్రెట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీద అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే అర్థమైంది, టాప్ సీక్రెట్ అర్థమైంది అనమాట. చూస్తాం ఇప్పుడు ఏముంది, మన ప్లస్ ఈజీ అనమాట. మనం ఏం చేయాలంటే బేస్ మీద స్మాల్ వాల్యూ తీసుకోవాలి. బేస్ మీద లెస్ ఉందా లేదా, 10th బేస్ మీద ఈ నెంబర్ లెస్ ఉంది, దీని మీద దృష్టి పెట్టాలి ఎప్పుడైనా సరే. క్రాస్ అడిషన్ ఏం చేస్తాము, పెద్ద నెంబర్ మీద దృష్టి పెడతాము, క్రాస్ సబ్ట్రాక్షన్ లో స్మాల్ నెంబర్ మీద దృష్టి పెడతాము. ఇందులో వచ్చేటప్పటిది మనది బేస్ 2 చూడాలి. అట్లా చూసినప్పుడు ఎడిషన్ ఈజీ అనమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే స్మాల్ నెంబర్ తీసుకున్నట్టయితే క్రాస్ చేస్తే ఏమవుతుంది, 9,991 + 8 అంటే 9,999 రైటా. అయితే ఇప్పుడు ఏమైంది, ఆన్సర్ రైటా మరి తప్పు అనమాట. ఎందువల్ల తప్పు అంటే లెఫ్ట్ పార్ట్లో పాజిటివ్ వాల్యూ ఉంది, రైట్ పార్ట్లో మైనస్ వాల్యూ ఉంది. ఆన్సర్ ఇలా ఉంటుంది, 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు 50% మైనస్ వాల్యూ 50% ప్లస్ వాల్యూ వేస్తామా, ఛాన్స్ లేదనమాట. మరి ఆన్సర్ ఏం చేయాలంటే చూడండి, ఆన్సర్ ఏం చేస్తామంటే సైడ్ వేస్తాం, దీన్ని మారుతుంది కాబట్టి మనం ఏం చేసామడా 9,900 వేసాం అనమాట. అంటే ఈ మైనస్ వాల్యూని పాజిటివ్ మార్చాలంటే నెంబరు లెఫ్ట్ నుంచి అప్పు తేవాలి, బాగా తెస్తాం అనమాట. అంటే మనం ఏం చేసాము, మన అప్పు పోతే 8 ఉంటుంది అనమాట. ఈ అప్పు అంటే లెఫ్ట్ నుంచి ఒక నెంబర్ అప్పు పోయిందంటే అర్థం ఏంటంటే అది ఈక్వల్ టు 10,000. మన బేస్ ఏదైతే ఉందో దాంతో సమానము. లెఫ్ట్ నుంచి ఒక నెంబర్ అప్పు పోయిందంటే అది దేంతో సమానం అంటే అది మన బేస్ ఏదైతే ఉందో దాంతో సమానం. ఇవన్నీ డివిజన్స్లో అవసరం పడతాయి అన్నమాట ఈ కాన్సెప్ట్ అనేది. సరే ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట. తర్వాత నెంబర్ మైనస్ వేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, మనము రైట్ పార్ట్ ఆన్సర్ వేయాలి. వేసేటప్పుడు 0072 ఉంది. మన పెన్ను తీసుకొని 10,000 0072 మైనస్ చేయొచ్చు, డైరెక్ట్ ఆన్సర్ వేయాలి. ఫార్ములా ఏంటిది, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఎప్పుడైనా సరే బేస్ నుంచి నెంబర్ మైనస్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. చాలా మంది ఏం చేస్తారంటే 10తో రాసి మళ్ళీ 0072 రాసి బోర్డు మీద చూపిస్తారు యూట్యూబ్లలో. అప్పుడు ఏమవుతుంది, మనం దాన్నే ప్రాక్టీస్ చేస్తాం జీవితాంతం అనమాట. అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు 10తో నుంచి మైనస్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఆల్ ఫ్రమ్ అప్లై చేస్తే ఫస్ట్ 2 జీరోస్ ఉన్నాయి, 9 - 0 9, 9 - 0 9, 9 - 7 2. లాస్ట్ నెంబర్ మాత్రము 10 నుంచి మైనస్ చేయాలి. 10 - 2 అంటే 8 అనమాట. ఇది ఆన్సర్ అనమాట. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సరే మనం ఏంటంటే స్టెప్ వేసాము, స్టెప్స్ అని అవాయిడ్ చేయాలి. ఫస్ట్ నుంచి స్టెప్స్ అని అవాయిడ్ చేస్తుంటూ వస్తాం. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ అవ్వాలి, జాబ్ సంపాదించాలి. జాబ్ రాస్తే ఇంటికి వచ్చేసి 10 లక్షల మంది జాబ్ రాస్తారు, 70 లక్షల మంది రాస్తారు బ్యాంక్ జాబ్ ఉంది, IUPS.
లక్షల మంది రాస్తున్నారు. మన ఇంటి తర్వాత ఏం చెప్పాలి? మమ్మీ గ్యారంటీ జాబ్ వచ్చింది అని చెప్పాలి. అంత కాన్ఫిడెన్స్తో మనము చెప్పాలన్నమాట. అంటే ఇవన్నీ పాయింట్స్ రాస్తాం. ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, రెండో స్టెప్ ఎలా ఉంటుంది, మూడో స్టెప్ ఎలా ఉంటుంది అనేది మనం ఏం చేసామంటే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, నోట్స్ ఇచ్చానమాట. అంటే మనం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది అప్పుడప్పుడు డైవర్షన్ అవుతుంది. ఈ వీడియో ఉంది కాబట్టి రెండోసారి మళ్ళీ చూడొచ్చు అనమాట. డైరెక్ట్ లైవ్ క్లాస్ అనదు, నేను చెప్పేటప్పుడు నిద్రపోతే క్లాస్ జంప్ అనమాట, ఇది అర్థమవుతుంది. ఇప్పుడు వీడియో ఉండబట్టి మళ్ళీ మీరు రివిజన్ వెళ్ళొచ్చు, స్టాప్ చేయొచ్చు, మీ ఇష్టం ఎంతసేపు అయినా సరే వీడియోని 10 సార్లు వాచ్ చేయొచ్చు అనమాట. అయితే మీరు వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. మీరు చేస్తారు, వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అనమాట. మరి మనం ఏం చేస్తామంటే ఈ 4 ఎగ్జాంపుల్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఈ 2 నెంబర్స్ ఎలా ఉండాలి? సేమ్ బేస్ ఉండాలి, 2 నెంబర్స్ నియర్ టు బేస్ ఉండాలి, తర్వాత ఒక నెంబర్ మోర్ దెన్ బేస్ ఉండాలి, 2 నెంబర్ లెస్ దెన్ బేస్ ఉండాలి. అడ్వాన్స్ లెవెల్ పోయినప్పుడు చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో, అంత మనం పోట వదిలేదు అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆన్సర్ వచ్చేసి ఇది 1000 బేస్, ఇది 1000 బేస్ అయితే ఆన్సర్ లెఫ్ట్ నుంచి బేస్ ఇచ్చి అనమాట. 100 బేస్ అయితే మాత్రము ఆన్సర్ వచ్చేసి రైట్ నుంచి మొదలు పెట్టండి. నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం? ఇప్పుడు మైనస్ వాల్యూని డైరెక్ట్ పాజిటివ్ వేస్తున్నాము. చూడండి ఎట్లా చేయాలో. ఫస్ట్ మనది ఎప్పుడైనా సరే ఎడిషన్ ఈజీ అనమాట. అందులో మనం ఏం చేస్తామంటే ఈ స్మాల్ నెంబర్ చూస్తుంటాము, 990 తీసుకున్నాను అనమాట. 9 పై ఇప్పుడు ఏం చేయాలి? 990 తీసుకున్న తర్వాత పై నెంబరు బేస్ మీద ఎంత ప్లస్ ఉంది అంటే 11 ప్లస్ ఉంది. బేస్ ఎంత? 1000 బేస్ అనమాట. 1000 బేస్ కాబట్టి 998 ప్లస్ 11 ఎంత వస్తుంది? 999, 1009 వస్తుంది అనమాట. అంతేనా? 1009. నేనేం చేస్తున్నాను? 1008 వేసాను. వాస్తవం ఎంత వేయాలి? 999 ప్లస్ 10 అంటే 1009 వేయాలి. నేనేం చేశాను? మైనస్ చేశాను. ఎందువల్ల మైనస్ చేశారంటే మన రైట్ పార్ట్లో ఎప్పుడైనా సరే 100% మైనస్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఒక స్టెప్ వేసి దాన్ని పాజిటివ్ మార్చాలి. మనం ముందే ఏం చేసాము? అది నెంబర్ బారో పంపాలి. అందువల్ల ఏం చేశాను? ముందే బారో పంపించేసి అది నెంబర్ మైనస్ చేసినట్టయితే 108 వచ్చింది. నెక్స్ట్ రైట్ పార్ట్ ఎలా వస్తుంది? 5 నెంబర్ డిఫరెన్స్ అంతా బేస్ తోటి 1000 మీద 11 ప్లస్ ఉంది, ఈ నెంబరు 2 లెస్ ఉంది. 11 2 జా 22. ఆన్సర్ రైటా? తప్పు. ఆన్సర్ వచ్చేసి -22. రైటా? తప్పు. ఆన్సర్ వచ్చేసి -022. ఆన్సర్ ఎందువల్ల? 1000 బేస్ అవడం వల్ల రైట్ పార్ట్ 3 నెంబర్స్ రావాలి. అందువల్ల ఆన్సర్ వచ్చేసి -022. మైనస్ వదిలేయండి, 022. దీని ఏంది? మైనస్ వాల్యూ. మనం ఏం చేయాలి? దీన్ని పాజిటివ్ మార్చాలి. 022లో ఫస్ట్ నెంబర్ ఏంటి? 0. 9 - 0 9. 22. 9 - 2 7. లాస్ట్ నెంబర్ 22 ఉంది, లాస్ట్ 2 ఉంది. లాస్ట్ నెంబర్ దేని నుంచి మైనస్ చేయాలి అంటే 10 - 2 8 అనమాట. అంటే మనం ఏం చేసామంటే పైన స్టెప్ వేసి నేర్పించాము, ఇప్పుడు వచ్చేటప్పటిది స్టెప్ అవాయిడ్ చేశాను అనమాట. ఫస్ట్లో ఇబ్బంది అనిపిస్తుంది, 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంప్రెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు డివిజన్ నేర్చుకోవాలి, ఇప్పుడు కాదు 10 years తర్వాత నేర్చుకోవాలంటే మాత్రము ఇదే సొల్యూషను. నేను మాత్రము సుమారు ఒక 2000 వీడియోస్ పైన చేయొచ్చు మినిమం, వేదిక క్లాస్లో అంత డెప్త్ సిలబస్ ఉంటుంది మినిమం. చేయాలంటే 10,000 వీడియోస్ అని చేయొచ్చు అనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే అన్ని వీడియోస్ ఉంటాయి అనమాట. అయితే మనం ఏం చేస్తాం? అంత డెప్త్ పోదా కదా. నెక్స్ట్ డబ్బులు పెట్టి కొన్నప్పుడు మనం ప్రైమరీ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ మొత్తం 15 లెవెల్స్ ఉంటాయి. బేస్ క్లాస్లో 15 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఆ 15 లెవెల్స్ సంబంధించి మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ పాసిబుల్ ఉంటే వీడియోస్ చేస్తాము. కెపాసిటీ బట్టి దాన్ని జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది చూడండి, బేస్ ఎంత? 10th బేస్ అనమాట. మనం ఏం చేయాలి? స్మాల్ నెంబర్ తీసుకోవాలి. ఇందువల్ల ఎడిషన్ ఈజీ అనమాట. 9తో 994. పై నెంబర్ ఎలా ఉంది? ప్లస్ 6 ఉంది. 6 యాడ్ చేసినట్టయితే ఏమవుతుంది? 10,000 అవుతుంది. అది నేనేం చేస్తాను అంటే 10,000 తీసుకోకుండా ఒక నెంబర్ మైనస్ చేసి 9,999 వేసాను అనమాట. వాస్తవమే 10,000 తీసుకోవాలి మనం. సరే చూడండి, లేదు ఈ నెంబర్ తీసుకోండి. 10తో 6 అంటే ఈ నెంబర్ ఎలా ఉంది? మైనస్, బేస్తో 6 మైనస్ ఉంది. అదో ఈ నెంబర్ నుంచి మనం 6 మైనస్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. అయితే ఎడిషన్ సులభం కాబట్టి మనం ఏం చేస్తామంటే స్మాల్ నెంబర్ తీసుకుంటాము. నెక్స్ట్ రైట్ పార్ట్ ఎలా వస్తుంది? 5 నెంబర్ 6 ప్లస్ ఉంది, బాటమ్ నెంబర్ ఎంత మైనస్ ఉంది అంటే 6 మైనస్ ఉంది. 4 కాదు, 6 మైనస్ ఉంది అనమాట. 6 ఇస్తే 36 అంటే తప్పు ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంది? -0036. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. మైనస్ వాల్యూ పాజిటివ్ మార్చాలంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఫస్ట్ 2 zeros ఉంటే 2 9s వేసేసేయండి. 36 ఉంది. 9 - 3 6, లాస్ట్ నెంబర్ 6 ఉంది. 10 - 6 అంటే 4 అనమాట. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, 100 బేస్ ఉంది. 100 బేస్ ఉంటే మనం ఏం చేయాలి? ఆన్సర్ రైట్ నుంచి వేయాలి. చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ చూస్తారు మైనస్ ఈజీ. ఎందువల్లంటే డిఫరెన్స్ చూసారా?
డిఫరెన్స్ వచ్చేసి ఇది పెద్ద నెంబర్ ఉంది, మనం ఎడిషన్ చేసేటప్పుడు మైండ్లో ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు పై నెంబర్ చూస్తున్నాం, ఈ నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉంది, -4 ఉంది. బేస్ 100 తోటి -4 ఉంది అనమాట. అంటే 112లో మనము 4 మైనస్ చేయాలి. 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 108 వస్తుంది. నేను 107 రాస్తున్నా. లేదు 96 తీసుకుంటే 96 + 12 108 వస్తుంది. మనం ఏం చేయాలి, 1 మైనస్ చేయాలి, ప్లస్ 1 మైనస్ చేయాలి. ఇది ఆన్సర్ ఎలా వస్తుందంటే 100 బేస్ అవడం వల్ల మనం ఏం చేసాము, ఇది వదిలేద్దాం. ఆన్సర్ రైట్ నుంచి వేయమని చెప్పాను కాబట్టి ఆన్సర్ రైట్ నుంచి వేద్దాం. 107 ఆల్రెడీ వచ్చింది మనం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది 12 ప్లస్ ఉంది, ఇది 4 మైనస్ ఉంది. 12 4 జార్ 48 సరిపోయింది. 2 నెంబర్స్ వచ్చాయి, బేస్ 100 కాబట్టి 48. మనం ఏం చేయాలి, దాన్ని మైనస్ వాల్యూని పాజిటివ్ మార్చాలి. అంటే ఫార్ములా అప్లై చేస్తే 52 వస్తుంది. 48 అంటే 9 - 4 5. 48లో లాస్ట్ నెంబర్ 10 - 8 అంటే 2 అనమాట. 107 అనమాట. ఆన్సర్ వచ్చేసి అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఈ నెంబర్ చూస్తున్నట్టయితే పై నెంబర్ ఎంత ప్లస్ ఉంది, బేస్ వచ్చేసి ఎంత 1 lakh బేస్ అనమాట. 1 lakh బేస్లో పైన 2 ప్లస్ ఉన్న బట్టి ఇది 2 యాడ్ చేసినట్టయితే 99,994 వస్తుంది. మనం ఏం చేస్తాము, 1 నెంబర్ మైనస్ చేసి 3 తీసుకుంటాము. ఎందువల్లంటే రైట్ పార్ట్ మైనస్ వాల్యూ వస్తుంది, బారో అవసరం పడుతుంది. మనం ముందే బారో పంపించేసాం అనమాట. నెక్స్ట్ ఈ నెంబర్ వచ్చేసి 2 ప్లస్ ఉంది, ఈ నెంబర్ వచ్చేసి 8 మైనస్ ఉంది. 8 × 16 అనమాట. 16 అంటే 1 lakhలో 5 జీరోస్ ఉన్న బట్టి 00016 ఇది మైనస్ వాల్యూ. పాజిటివ్ మార్చాలంటే ఫస్ట్ 3 సున్నాలు అంటే 3 9 వేయండి. 16 అంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ టైం 10. 16 అన్నప్పుడు 9 - 1 8. 16లో లాస్ట్ నెంబర్ 6 అవడం వల్ల లాస్ట్ నెంబరు 10 నుంచి మైనస్ చేస్తే 10 - 6 4 అనమాట. ఇది మన ఆన్సర్ అనమాట. ఇది వచ్చేసి యాక్టివిటీ వచ్చేసి మీరు ఇలా చేయాలి. ఒక నెంబర్ వచ్చి బేస్ సెలెక్షన్ చేసుకోవాలి, ఒక నెంబర్ వచ్చి మోర్ దెన్ బేస్ తీసుకోవాలి, రెండోది లెస్ దెన్ బేస్ తీసుకోవాలి, రెండు సేమ్ బేస్ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి కొంచెము మైనస్ వాల్యూ పాజిటివ్ మార్చాలి కాబట్టి ఇది జాగ్రత్త చేయాలి. తొందరపడి చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ అనేది తప్పడే ఛాన్స్ ఉంది. మనం డెమో ఇచ్చేటప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. అందువల్ల ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు దీనితో మనము ఈ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ రేపటి చాప్టర్లో వచ్చేసి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. 2 నెంబర్స్ ఉన్నాయి, 13 × 78 ఉంది, దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి. 44 × 51 ఉంది, దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి. ఎలాంటి స్టెప్స్ ఉండవు, రఫ్ ఉండవు, డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలి. తర్వాత 3 నెంబర్స్ ఉంటే 3 నెంబర్స్ ఎలా మల్టిప్లై చేయాలి. అంటే 128 ఉంది, 447 ఉంది, వాటిని డైరెక్ట్ ఆన్సర్ ఎలా వేయాలనేది రేపు వచ్చేసి 2/2 చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 3/3 చెప్తాను అనమాట. తర్వాత స్పీడ్ ఎడిషన్ ఇంపార్టెంట్. ఎయిత్ మ్యాథ్స్లో స్పీడ్ ఎడిషన్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా బుక్స్ కావాలంటే మీరు బై పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు. 300 రూపాయలు పంపించేటైతే రిజిస్టర్ పాస్ వచ్చింది అనమాట. మీ ఇంటికి బై పోస్ట్ వస్తుంది అనమాట. టైం పడుతుంది అనమాట, వారం రోజులు టైం పడుతుంది. అంటే పోస్ట్ వచ్చింది అనమాట. లేదా హైదరాబాద్లో ఉన్నామంటే వనస్థలపురంలో అయితే 250 రూపాయలే. పోస్ట్ ఛార్జెస్ ఉండవు కాబట్టి డైరెక్ట్ 250 ఇస్తాను అనమాట. నమస్తే.